లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే వచ్చేసిందనమాట. మనకి కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి రైతులకి ప్రతి ఏటా కూడా 6,000 రూపాయలు ఇస్తున్నారు కదండి. ఈ పథకానికి సంబంధించి 20 విడత డబ్బులు రిలీజ్ చేయడానికి అయితే సన్నాహత అయితే చేస్తుందన్నమాట. దీనికి సంబంధించిన కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకి మొన్న ఫిబ్రవరి 24న 19వ విడత ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది కదండి. ఇప్పుడు 20వ విడత రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. దీనికి సంబంధించి విధి విధానాలని ఖరారు చేసింది, కొంత విధి విధానాలన్నీ చేంజ్ చేసిందని చెప్పుకోవచ్చండి. మరి పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ కూడా అలర్ట్ అనమాట. వారి నుంచి డబ్బులు వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం ప్రకటించింది. కోట్లు డబ్బులు తీసుకుంటున్న వారందరి నుంచి డబ్బులు వెనక్కి తీసేసుకుంటామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట. మరి 19వ విడత డబ్బులు అక్కడి వరకు ఎవరైతే డబ్బులు తీసుకుని గవర్నమెంట్ ద్వారా సాయం పొందారో అలాంటి రైతులందరికీ కూడా అలర్ట్ అయితే తీసుకొచ్చిందనమాట. మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం వీడియోకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. దీంతో పాటుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. దీంతో పాటుగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మన ఛానల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి గవర్నమెంట్ పథకం యొక్క పూర్తి సమాచారం అయితే ఉంటుందండి. కాబట్టి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. పీఎం కిసాన్ రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన ఒక గొప్ప పథకం అనమాట. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ యొక్క పథకం పేరు. ఈ స్కీమ్ కింద అర్హులైన ప్రతి రైతుకి కూడా ఏటా 6,000 రూపాయలు ప్రభుత్వం అందిస్తూ వస్తుంది. దీనిని నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే వేస్తుందండి. ఇక ఈ 6,000 ఒకేసారి రావన్నమాట. దీనికి ప్రతి నెల కూడా ప్రతి 4 నెలలకు ఒకసారి 3 విడతల కింద 2,000 రూపాయల చొప్పున ఈ డబ్బులు అయితే అందించడం అయితే జరుగుతుంది. ఇప్పటి వరకు 19 విడతల్లో నిధులు అందించగా త్వరలో 20 విడతల నిధులు కూడా రాబోతున్నాయండి. అయితే ఈ క్రమంలోనే చాలామంది అర్హత లేని రైతులు కూడా ఈ యొక్క పథకాన్ని దుర్వినియోగం చేస్తూ లబ్ధి పొందుతున్నట్లు గుర్తించింది ప్రభుత్వం. మరి ఇలాంటి వారిపైన కఠిన నిబంధనలు విధిస్తోందనమాట. ఈ క్రమంలోనే అర్హులుగా తేలిన వారి నుంచి డబ్బులు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి తాజాగా నిర్ణయం అయితే తీసుకుంటే తెలుస్తుందండి. 2019లో ఈ యొక్క పథకం ప్రారంభం కాగా చాలామంది అనర్హులు కూడా ఈ పథకం కింద డబ్బులు తీసుకున్నట్టయితే గవర్నమెంట్ దృష్టికి అయితే వచ్చింది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు ఆ డబ్బును తిరిగి రాబట్టాలని కూడా చూస్తుంది. ముఖ్యంగా ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ యొక్క పథకానికి అనర్హులు. వీరందరి నుంచి కూడా డబ్బును తిరిగి వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు ఇలా కేంద్ర ప్రభుత్వం 416 కోట్లను తిరిగి వసూలు చేసింది. ఈ మేరకు 2025 మార్చి 18న ప్రెస్ బ్యూరో ఆఫ్ ఇండియా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపిందనమాట. అధిక ఆదాయక వర్గాల్లో రైతుల నుంచి డబ్బును తిరిగి వసూలు చేయాలని చెప్పి యూటీలకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆదాయ పన్ను చెల్లించేవారు, ప్రభుత్వ ఉద్యోగులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు ఈ యొక్క పథకానికి అనర్హులు అనమాట. వారి నుంచి ఇప్పటి వరకు 4.16 కోట్లు వసూలు చేశాము అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఆధార్ కార్డుతో లింక్ చేయబడిన బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బును నేరుగా లబ్ధిదారుల యొక్క ఖాతాలోకి పంపిస్తారు. దీనివల్ల మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల యొక్క ఖాతాకి డబ్బులు అయితే అందడం అయితే జరుగుతుంది. 100% అర్హులకు ప్రయోజనాలు పొందేలాగా అనర్హులను గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రయత్నాలు కూడా చేస్తుంది. పీఎం కిసాన్ నిధులు అందుకోవాలంటే అర్హులైన లబ్ధిదారులు ఎప్పటికప్పుడు ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలండి. ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉండాలన్నమాట. ఊరి కార్డులు కూడా సరిగా ఉండేలాగా చూసుకోవాలండి. ఈ ప్రక్రియలో మోసాలు అరికట్టుకోవచ్చు అని చెప్పి నిర్ణయం అయితే తీసుకుంది. పీఎం కిసాన్కి ఎవరు అర్హులను ఒకసారి మనం చూసుకున్నట్టు, ఎవరు అర్హత లేని రైతులను ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక భూమి సంస్థలు కలిగిన రైతులు, రాజ్యాంగ పదవులు కలిగి ఉన్నవారు, మాజీ లేకపోతే ప్రస్తుతం మంత్రులు, మేయర్లు, జిల్లా పంచాయతీ చైర్పర్సన్లు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, నెలకు 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందే రిటైర్డ్ ఉద్యోగులు, గత అసెస్మెంట్ సంవత్సరంలో ఆదాయపు పన్ను చెల్లించిన వ్యక్తులు, డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు, ఆర్కిటెక్ట్లు. కాబట్టి ఈ వర్గాలకు సంబంధించిన ప్రజలు పీఎం కిసాన్కి సంబంధించి పథకానికి అనర్హులు అనమాట. ఒకవేళ మీరు పొరపాటున యొక్క పథకం కింద డబ్బులు పొంది ఉంటే వాటిని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. స్వచ్ఛందంగా అనర్హులు తమ ప్రయోజనాలు వదులుకోవాలని చెప్పి కేంద్రం సూచిస్తోంది. ఇటీవల ఇందుకోసం పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. ఇదే సమయంలో అర్హత ఉండి చేరని రైతులు కూడా దరఖాస్తు చేసుకోవాలని కూడా ప్రభుత్వం చెబుతోందండి. దగ్గరలోని వ్యవసాయ కార్యాలయాన్ని సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు లేదా పీఎం కిసాన్ వెబ్సైట్లను చూడొచ్చు.
మరి మనకి పీఎం కిసాన్కి సంబంధించిన ఈ 6,000 రూపాయలని 10,000 రూపాయలకి పెంచుతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకురావడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి ఈ 10,000 రూపాయలు అయితే మరి ఎప్పుడు పెంచుతారంటే మనకి ఈ 2025-26 సంవత్సరానికి సంబంధించి ఈ సంవత్సరంలో మరి ఈ 6,000 రూపాయలని 10,000 రూపాయలకి పెంచే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అనమాట. ఒకవేళ దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే కనుక ఈసారి 20 విడత డబ్బులు మరి మనకి 2,000 కాకుండా 3,000 వస్తాయండి. 3 విడతల డబ్బులు విడుదల చేస్తున్నారు కాబట్టి 3,000, 3,000 ప్లస్ 4,000 మొత్తంగా 10,000 రూపాయలకి సంవత్సరానికి రైతన్నల ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి 2019 నుంచి యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే ఇస్తున్నారు కాబట్టి ఇంతవరకు ఎవరైనా రైతులు అప్లై చేసుకోకుండా లేదా ఇంకా కొత్తగా ఎవరైనా రైతులు ఉన్నట్టయితే కనుక వారందరి నుంచి కూడా దరఖాస్తులు తీసుకుంటుందండి కేంద్ర ప్రభుత్వం. కాబట్టి తప్పనిసరిగా మీరు మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు కానీ మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్ళి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఒకసారి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఈ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు తీసుకున్నట్లయితే కనుక మీకు పీఎం కిసానే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా చాలా రకాల రైతులకు సంబంధించిన పథకాలు అయితే ఉన్నాయండి. అంటే క్రెడిట్ కార్డు కావచ్చు, ఇంకా సబ్సిడీలో డ్రోన్లు కావచ్చు, ఇవన్నీ కొన్ని చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకి చాలా వరకు లబ్ధి పొందే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎవరైతే రైతన్నులు ఉన్నారో ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా ఉన్న రైతన్నులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి ఇంకా మీరు ఎవరైనా అర్హత ఉండి అప్లై చేసుకోకుండా ఇంకా ఎవరైనా ఉంటే కనుక వారు వెంటనే అప్లై చేసుకోండి. మరి ఒకవేళ 19 విడత డబ్బులు పడని రైతులు ఇంకా ఎవరైనా ఉంటే కనుక వారికి వచ్చిన ఇబ్బంది ఏంటని ఒకసారి మీరు చెక్ చేసుకోవాలనుకుంటే మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని రైతు భరోసా కేంద్రాలకు కానీ మీ సేవా కేంద్రాలకు కానీ వెళ్తే అక్కడ ఉన్న సహాయకులు మీకు చెక్ చేసి ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది తెలుస్తుందండి. కాకపోతే చాలా మట్టుకు కూడా ఎవరైతే ఈకేవైసీ చేయించుకోలేదో ఆధార్ కార్డుకి వారికి పడలేదన్నమాట. కాబట్టి ఒకవేళ మీకు డబ్బులు పడకపోయి ఉంటే మీకు ఆధార్ కార్డు ఈకేవైసీ అన్న అవ్వకుండా ఉండాలి, లేకపోతే మీ బ్యాంక్ అకౌంట్లో ఏదైనా లోపం ఉన్నా కానీ ఈ యొక్క డబ్బులు అనేవి మీ దాకా చేరవు అనమాట. కాబట్టి ఒకసారి డబ్బులు మీకు అర్హత ఉండి డబ్బులు పడలేదు అనుకోండి, తద్వారా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు వెంటనే వెళ్ళి ఈ యొక్క ఆధార్ కార్డు ఇచ్చి చెక్ చేయించుకోండి. దీంతోపాటు బ్యాంకుకు కూడా వెళ్ళి మీ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా, సరిగా ఉందా లేదా అని చూసుకోండి. అక్కడ మళ్ళీ మీరు బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఎల్ లింక్ అని ఉంటుందండి. గవర్నమెంట్ నుంచి పథకాలు పొందేవారు తప్పనిసరిగా ఈ యొక్క లింక్ను కూడా చేయించుకుని ఉండాలన్నమాట. మీ యొక్క ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఫోన్ నెంబర్ లింకప్ చేయండి. మంచి యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ లింకప్ చేయండి. ఎందుకంటే మీకు ఏదైనా గవర్నమెంట్ నుంచి ఓటీపీ వస్తే వెంటనే మీకు తెలియాలన్నమాట. ఒకవేళ మీకు డబ్బులు వేసినప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా సమాచారం వచ్చినప్పుడు మీ ఫోన్కి అయితే మెసేజ్ అయితే వస్తుందండి. ఈ మెసేజ్ మీకు వచ్చేలాగా మంచి యాక్టివ్లో ఉన్న ఫోను, దీంతోపాటు మంచిగా పనిచేసే ఫోన్ నెంబర్ కూడా దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఓకే అండి. ఇంకా ఎవరైనా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాస్బుక్, దీంతోపాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, యాక్టివ్ ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబరు తీసుకుని వెళ్ళి మీరు రైతు భరోసా కేంద్రాలకు కానీ పీఎం కిసాన్కి సంబంధించిన వెబ్సైట్లో కూడా వెళ్ళి మనం లాగిన్ అయ్యి చేసుకోవచ్చు మీ సేవా కేంద్రాల ద్వారా. కాకపోతే ఇది అందరికీ సాధ్యపడదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. మరి ఇది ఇవాళ వీడియో డ్రెస్ అయినా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి. అంతవరకు సెలవు, నమస్తే.